ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ గారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఇలా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి షాక్ ఇచ్చేసరికి అందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోయారట. ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి ఇలా స్వయంగా బాలకృష్ణ గారు రావడం ఏంటి, బాలకృష్ణ గారు అసలు జూనియర్ ఎన్టీఆర్ మొహం చూడడానికే ఇష్టపడరు. జూనియర్ ఎన్టీఆర్ ఎదురు పడినా కానీ చాలా దూరంగా వెళ్ళిపోతారు. అలాంటి ఆయన ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్ళడం ఏంటి అంటూ ఎంతగానో ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తున్నారట ప్రతి ఒక్కరు కూడా. మరి దానికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈయన యొక్క నట వారసత్వం గురించి, తన నట విశ్వరూపం గురించి అందరికీ తెలిసిందే. ఒక పక్క నటనలోనూ మరొక పక్క రాజకీయ రంగంలోనూ రెండు శైలితో ఎంత ముందుకు సాగిపోతున్నటువంటి ఈయన జూనియర్ ఎన్టీఆర్ గారిపై నిప్పులు చెరుగుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏకంగా ప్రచార రంగంలో అలాగే టీడీపీ పార్టీ అంతా కూడా గమనించి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడాలని నిర్ణయించుకొని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారట బాలకృష్ణ గారు. వెళ్ళడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ గారితో మాట్లాడుతూ, ఇన్నాళ్ళు మన కుటుంబ కలహాల వల్ల నేను అనవసరంగా ఇలా మీతో గొడవ పెట్టుకొని దూరంగా ఉన్నాను. కానీ ఇప్పుడు పూర్తిగా ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనే విషయాన్ని తెలుసుకున్నాను. దయచేసి నన్ను క్షమించి మన టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి మీరు గలం పట్టాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారితో మాట్లాడారట నందమూరి బాలయ్య. మరి బాలయ్య మాట్లాడిన ఈ మాటలు విన్న తర్వాత ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతాడో అనేది మాత్రం ఇంకాస్త చర్చనీయాంశంగా మారుతుంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుంది ఏంటి అనేది.